అమెరికాలో అతిపెద్ద బ్యాంక్ అయిన జేపీ మార్గన్లో హైబ్రిడ్ పని చాలా వరకు ముగిసింది. మార్చి నుంచి కార్మికులందరినీ కార్యాలయానికి తిరిగి రావాలని బ్యాంక్ ఆపరేటింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా మంది ఉద్యోగులు బ్యాక్ టు ఆఫీస్ అనే రూల్పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తమ పని జీవిత సమతుల్యతకు ప్రతికూలంగా ప్రభావం చేస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల సీనియర్ ఉద్యోగులు, మహిళలు, అంగవైకల్యం ఉన్న వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. 5 రోజుల పాటు ఆఫీస్కి రావాలనే పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 1200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అంతర్గత పిటిషన్పై సంతకాలు చేశారు. ఇక కంపెనీ 5 రోజుల రిటర్న్ టు ఆఫీస్ పని విధానాన్ని పునఃపరిశీలించాలని ఉద్యోగులు చేసిన వినతులను జేపీ మార్గన్ చేజ్ సీఈఓ తిరస్కరించారు. ఉద్యోగులు వేసిన అంతర్గత పిటిషన్ను అతడు తోసిపుచ్చారు. దానిపై సమయం వృధా చేయకండి. వర్కింగ్ పిటిషన్ పై ఎంతమంది సంతకం చేశారనేది నాకు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చారు. అయితే ఉద్యోగులకు జేపీ మార్గన్లో పనిచేయడం లేదా వెళ్లిపోవడం అనే ఆప్షన్స్ ఉన్నాయన్నారు. ఇది స్వేచ్ఛాదేశమని సీఈఓ జామీ డిమోన్ వ్యాఖ్యానించారు.